2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం కార్యకర్తలను సిద్ధం చేస్తుంది. గ్రామదర్శిని పార్టీ సభ్యత్వ కార్యక్రమంతో నాయకులు కార్యకర్తలు ఇప్పటికే గ్రామాల బాట పట్టారు. ఇక నుంచి నాయకులంతా ప్రజల్లోనే ఉండేలా పార్టీ కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇవే కాకుండా వరుస సభలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నారు. 4.5 ఏళ్ల పాలన సంక్షేమ పథకాలను ఇకపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. అటు తెలంగాణలో ఎన్నికలు పూర్తవడంతో ఇక పార్టీ యంత్రాంగం మొత్తం ఏపీపైనే దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఇప్పటికే 2 దశల్లో నేతలతో స్వయంగా మాట్లాడిన చంద్రబాబు క్షేత్రస్థాయిలో గ్రూపులు, నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న నేతలను సైతం చంద్రబాబు ముఖాముఖి కూర్చోబెట్టుకుని వారి మధ్యనున్న విభేదాల పరిష్కారానికి కృషి చేశారు. అప్పటికీ దారికి రాని నేతలకు కాస్త కటువుగానే మరో సమావేశం నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. ఇంతగా చెప్పినా తీరు మార్చుకోకుంటే వారినే మార్చాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల్లో ఉన్న నేతలు ఎలా పనిచేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్, ఇతర సర్వే విధానాల ద్వారా సమాచారాన్ని సేకరించడంతో పాటు వెనుకబడిన వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన నియోజకవర్గాలపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది. విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్ఛార్జీల పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ వారి గ్రాఫ్ ఎలా ఉందన్న నివేదికలు తెప్పించుకుంటున్నారు. బూత్ కమిటీలను పూర్తిస్థాయిలో వేయడం, వాటిని మరింత బలోపేతం చేయడంపై పార్టీ దృష్టి సారించింది. అటు పార్టీ అనుబంధ సంఘాలను సైతం నియమించి ఎన్నికలకు అన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే గెలుపు గుర్రాలకే టికెట్లని చెబుతున్న చంద్రబాబు రోజురోజుకు వెనుకబడుతున్న వారి పనితీరుకు అనుగుణంగా పార్టీ నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీ నేతలు ఇప్పటికే ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్తున్న బీమామిత్ర, సాధికారిక మిత్ర, స్వయం సహాయక బృందాలకు పార్టీ శ్రేణులను సమన్వయంగా ఉంచాలని సూచించారు. అటు ప్రతి మంగళవారం పార్టీ క్యాడర్ మొత్తంతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా రాజకీయ పరిణామాలకు క్షేత్రస్థాయిలో పార్టీ తరపున ఎలా వ్యవహరించాలో సూచిస్తున్నారు. ఎన్నికల పరీక్షలకు టీడీపీ శ్రేణులను అధినేత సంసిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ సైకిల్ స్పీడ్ను మరింత పెంచాలని భావిస్తున్నారు. సరికొత్త రాజకీయ వ్యూహాలకు చంద్రబాబు పదును పెడుతున్నారు.